హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా త్వరగా చేసుకునే విధంగా మునగాకు పలావ్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం లంచ్లోకి కానీ లంచ్ బాక్స్లోకైనా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఇలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బౌల్ తీసుకుని 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. మన దగ్గర ఈ రైస్ లేదంటే కనుక నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇందులో వాటర్ వేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోవాలి. అలాగే మునగాకు తీసుకుని కాడలు లేకుండా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో వేసుకుని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ లేకుండా మునగాకుని మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనకు కావాలంటే పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. అలాగే కొన్ని మసాలా స్పైసెస్ వేసుకోవాలి. 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు, 1 జాంపత్రి, 1 మరాఠీ పువ్వు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన 1 క్యారెట్, 1 బంగాళదుంప, 2 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 3 కూడా మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇవి లేకుండా అయినా చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మరొక పక్కన మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా తీసుకున్న మునగాకు మొత్తం వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన 4-5 అల్లం ముక్కలు, 8 లేదా 9 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. అలాగే 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 5 లవంగాలు, 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకుని కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎంత మెత్తగా అవుతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై మూత తీసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మునగాకు పేస్ట్ వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పలావ్ పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే మునగాకు కూడా ఇలా దగ్గరికి ఫ్రై చేయడం వల్ల మనకి పలావ్ ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. అందుకని దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి మునగాకు పేస్ట్లోంచి ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే మొత్తం కలిసేలా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. మనకి ఉప్పు ఏమన్నా తక్కువ అవుతే కనుక మరి కొంచెం ఉప్పు వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం కుక్కర్లో వండుకుంటే కనుక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు మూత తీసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం అడుగు నుంచి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. అంతే, మనకి రైస్ అయితే ఉడికిపోయింది. చూసారు కదా, మునగాకు పలావ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లంచ్లోకైనా సరే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం పిల్లలకి ఆకుకూరలు పెడితే కనుక వాళ్ళు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా చేసామంటే కనుక వాళ్ళకి మునగాకు టేస్ట్ అనేది కూడా తెలియదు. అందుకని ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.